నా పేరు బౌసరా, సంపత్కోట, పీటీ మండలము. మేము వ్యవసాయం చేస్తాము. కొండా నరేంద్ర అన్నకి టికెట్ ఇచ్చిన మేము గెలిపించుకునేకి మేము సిద్ధంగా ఉన్నాం. టికెట్ మటుకు కొండా నరేంద్రకి ఇచ్చినా కూడా మేము ఎంతో కృషి చేస్తాం. మాకు ఇంకా సంతోషము. ఎందుకంటే వ్యక్తి అట్లా వాడు ఎవరికి ఏం కావాలన్నా చేస్తాడు, ఎవరికి సహాయం చేయాలన్నా చేస్తాడు, అందరికీ మంచిగా చూసుకోపోతాడు. అంటే ఈయన చేసింది వేరు, వాళ్ళు చేసింది వేరు. ఇప్పుడు ఎమ్మెల్యే హోదా వచ్చింది, నువ్వు చేసినావు, ఏమీ లేకుండా కూడా చేస్తున్నావు కదా. అది నరేంద్ర అన్నది. ఎవరికన్నా ఏదన్నా బాధ వస్తే సహాయం కావాలంటే చేసినాడు, ఇబ్బంది లేకుండా చేసినాడు. కష్టమని ఇంటికాడ పోయిన వాళ్ళకి అయ్యో అన్నాడు, అందరికీ సహకరించినాడు. అది నరేంద్ర అన్నది. టికెట్ ఇస్తే మేము మేము గెలిపించుకుంటాము. మా కృషి చేసి మా సొంతం డబ్బులైనా పెడతాము. అన్నకు ఉండొచ్చు, కానీ మేము చేసేది మేము చేస్తాం. కానీ దొంగలకు చేలిస్తే మేమేం చేసేకేయలేదు. వాడు ఏమో ఇస్తావు, దొంగ ఎత్తుకుపోతాడు, వాడు ఇంకోతా దాచిపెట్టుకుంటాడు. అది కాదు. అది ప్రజలకు ప్రజల ముందర ఉండేది, ప్రజలకు చేయాల్సింది చేయాలి, అంతవరకునే. గుడ్డిగా ఎవరినంటే వాళ్ళు నమ్మకూడదు. కొన్నా టికెట్ ఇస్తే మేము ఎంతైనా కానీ ఇంకా కృషి చేసుకుంటాం. మేము చాలామంది ఉన్నారు నాయట్ల వాళ్ళు, సొంతం డబ్బులు ఖర్చు పెడతారు. అదే వేరే వాళ్ళు పెట్టమను, ఇచ్చింది దాచుకొని పెట్టుకుంటారు. అట్లా కాదు, పబ్లిక్ ఏముంటే అది చేస్తాం మేము. ఇది మా పరిస్థితి. నేను నారాయణమ్మ. నేను వ్యవసాయం చేస్తాము. కొండా నరేంద్రని ఓటు వేస్తాము, గెలిపిస్తాము. ఆయన మంచి వ్యక్తి. మేమంతా ఆయన వ్యవసాయం చేస్తాము, సహాయం చేస్తాము, ఆయన గెలిపిస్తాము. మాది. నా పేరు టీ వెంకటరమణ. మేము పత్తి సేద్యం చేస్తూ ఉన్నాము. మేమంతా ముందు ఇంకా ఈ రామారావు వచ్చినప్పుడు ఇంకా మేము టీడీపీలోనే ఉన్నాము. ఎవరు మాకు ఇంత మటుకు చేసిన వాళ్ళు లేరు. మాకు కొండా నరేంద్ర టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము. అయిపోతే కొన్ని ఫ్యాక్టరీలు అవుతాయి, కొన్ని ఉద్యోగస్తులు పనులు చేపిస్తాడు. అయిపోయి మీద చాలా నమ్మకం ఉంది మాకు. మాకంతా కాపాడుతాడు ఇట్లా మా గ్రామస్తులతో అంతా. టికెట్ అయిపోకే కావాలా, మాకు అయిపోయి కావాలా, టికెట్ అయిపోకే ఇవ్వాల. రైతులకు లే, ఎవరికి ఏమీ లే, వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోయేది. ఈ బాగా మాకు చేస్తాడు అని నమ్మకం మాకు. మా నరేంద్రప్ప వస్తే మాకు ఏం కావాల్సినా కాపాడుతాడు. నరేంద్రప్పకి ఇవ్వాలని మేమంతా ఉండేది. ఏమో అందరూ మేలు చేసి బాగుపడతాము అని చేసినాడు, మాకు సాయం చేసినాడు, దేవుని నిలిపించినాడు. మాకేం చేసినా ఎవరేం చేయలే, వచ్చి నీళ్ళు కూడా వాపసు పెట్టుకుంటారు. మాకు దేవుని నిలిపించినాడు బాగా. ఏం చేయము, ఇప్పుడు ఓటుకు నిలిచింటే మేము ఓటు వేస్తాము, మళ్ళా టికెట్ ఇప్పిస్తాము, గెలిపిస్తాము. సంపత్కోట నరేంద్రప్పకి టికెట్ కానీ వస్తే మేము ఓట్లేసి గెలిపించాలా. మంచి వ్యక్తి, బాగా బీదా సాధువులకి సహాయం అవుతాడు. మన తంబాలపల్లి తాలూకులందరికీ సహాయం అవుతాడు. గెలుస్తాడు, 100కు 100 గెలుస్తాడు. పర్వాలే, ఇప్పటికీ ఓటర్స్ వేసి గెలిపించాల. మంచి పనులు చేస్తాడు. బీదా సాధువులకి మామూలు ఏమన్నా ఏం లేని వాళ్ళకి కదా సహాయం అవుతాడు. మనకి ఒక అన్నగా ఉంటాడు. రైతులుగా సహాయం చేస్తాడు. పిల్లలకి, చదువుకునే వాళ్ళకి, ఏదో బీదా చదువులకి చేయి చంపుతాడు, ఇస్తాడు. ఎవరు చేసినలా, ఆ పార్టీ కదా మాకు చేసినలా. పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా మాకు సహాయం అవుతాడు, గెలుస్తాడు. ముంతుకోలపల్లి జి జయరామప్ప. మాకు కొండా నరేంద్రకు ఇవ్వాల, కానీ ముందునాక అయిపోయి ఏమి ఇది చేయలేదు. కానీ మాకు వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలని మాకు కోరిక. మాకు సాయం చేస్తాడు. మాకు ఏమైనా వచ్చి మా మా ముందునాక మా రెడ్లు కాబట్టి చేస్తారు. పార్టీ అంటే ముందు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు మాకు ఇది చేసినాడు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏంది లేదు. టికెట్ ఇస్తే మంచిదే. ఈ తూరు వాయిపు కన్నా ఇస్తే ఒక ఇది